హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చింతాకు పచ్చడి మీలో ఎంతమంది చింతాకు పచ్చడి చేసుకుంటారో కామెంట్ చేయండి. కొంతమంది చింత చిగురు అంటారు, మేము చింతాకు అంటాము. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఆంధ్ర తెలంగాణ అందరూ చేస్తారనుకుంటాను. కానీ కామెంట్ చేయండి ఎవరెవరు చేసుకుంటారు అనేసి. ప్రాసెస్ చూద్దామా ఎలా చేయాలనేసి. గ్యాస్ మీద పెనం పెట్టుకునేసి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు చింతాకును కడుక్కోవాలి. వాటర్లో చింతాకు తీసుకొనేసి కడుక్కోవాలి. అంటే పుల్లలు అలా ఏమైనా ఉంటే చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా, అవి వెళ్ళిపోతాయి అన్నమాట. కడుక్కునేసి ఇట్లా పెనంలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చింతాకు వేసేసుకోవాలన్నమాట. చింతాకుతో పాటు పచ్చిమిరపకాయలు కూడా కడిగి వేసేసుకోవాలి. చింతాకు నూనెలో ఏగిపోతుందన్నమాట, కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఎంత ఎండిపోయిన ఆకులు కొన్ని కొన్ని ఉంటాయి కదా, అట్లా అవంతా వెళ్ళిపోతాయి. వాష్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కడుక్కునేసి నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి చింతాకు కలర్ చేంజ్ అవుతుంది, అంటే నూనెలో ఏగిపోతుంది. ఈజీ ప్రాసెస్ దోస్తులు, చింతాకు పచ్చడి. వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చింతాకు పచ్చడి వేడి వేడి అన్నం నెయ్యి, అబ్బా సూపర్గా ఉంటుంది. ఇది ఇప్పుడు తీసిండే వీడియో కాదు, చింతాకు ఎగురిస్తుంది కదా 2 months బ్యాక్ తీసిండే వీడియో, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నేనంతా లేట్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడో జరిగిండేది ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చింతాకు ఏగిపోతుందనమాట. చూడండి చింతాకు కలర్ చేంజ్ అయిపోయిందంటే ఏగిపోయినట్టే. పచ్చిమిరపకాయలు కూడా ఏగిపోయి ఉంటాయి. కొంతమందికి తెల్లగడ్డలు అవంతా ఓకే అనుకుంటే వేసుకుంటే బాగుంటుంది. మా హస్బెండ్ అంతగా తిండు తెల్లగడ్డలు, అందుకే నేను వేయలేదు. మిక్సీలోకి శనగ్గింజలు తీసేసుకునేసి ఏగిన చింతాకు పచ్చిమిరపకాయలు వేసేసుకొని మిక్సీ పట్టించుకోవడమే. నేను అప్పటికప్పుడు శనగ్గింజలు వేయించుకోను అనమాట. 1 week అయ్యేటట్టు వేయించి పెట్టేసుకుంటాను. మళ్ళీ 1 week అయిపోయిన తర్వాత సండే వేయించుకుంటాను అన్నమాట. రోజు వేయించుకోవాలంటే టైం ఉండదు. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటే దాంట్లో సూపర్గా ఉంటుంది. చింతాకు పచ్చడి చాలా బాగుంటుంది దోస్తులు, వేడి వేడి అన్నంలోకి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.